హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం బీట్రూట్ వేపుడు చేసుకుందామండి. మన సబ్స్క్రైబర్స్ వెజ్ చేయండి అంటే అని అడుగుతున్నారు కనిపించినప్పుడు. బీట్రూట్ కొబ్బరి ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనా? ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసేయండి. ఇదిగోండి, బీట్రూట్ సన్నగా కట్ చేసేసింది మా కోడలు. ఏమేమి కావాలో చూడండి. ఇదిగోండి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొబ్బరి కూర తీసేసాను, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇదిగోండి మినపప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేద్దామండి. వేసి ఇదిగో కొంచెం పసుపు, సాల్ట్, కారం అవసరం లేదు. ఇదిగోండి మూగుడు పెట్టి నూనె పోద్దాం. ఒకటి రెండు పోసాను. ఎక్కువ నూనె అవసరం ఉండదండి. ఇది 3 పోస్తున్నాను, కానీ ఎక్కువే ఉంది. పిల్లలు అది ఉన్నారని కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తున్నాను. ఇప్పుడు పెట్టి ఆయిల్ వేసాను, వేడెక్కింది. ఆవాలు, వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంది కదా, కొంచెం వేద్దామండి ఆవాలు. పచ్చిమిరపకాయలు, వేసేసి కొంచెం తప్పండి. అందరికీ తెలుసు ఫ్రైలు అయ్యాని, కానీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా, చూసి చేసుకునేవాళ్ళు. పిల్లలు అది వీడియోస్ చూసే కదండి చేసుకుంటున్నారు. అందుకని ఇంకో కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసేసి దోరగా వేగనివ్వండి. దోరగా వేగిపోయిన తర్వాత అవి వేద్దాం. అదిగండి, దోరగా వేగిపోయిన పోపు. ఇప్పుడు కట్ చేసిన బీట్రూట్ మొత్తం వేసేసి బాగా అలా ఫ్రై చేసేయాలి. ఇలా కాసేపు ఆయిల్లో పెట్టి ఇలా వేపేయండి. సిమ్లో పెట్టిన అవసరం లేదు. తర్వాత సిమ్లో పెడదాం. కాసేపు వేగిపోయింది, తడి తగ్గిన తర్వాత. ఇదిగోండి, ఆయిల్లో పెట్టి కాసేపు అలాగా ఒక 10 నిమిషాలు అలాగా కలిపేస్తే బాగా మగ్గిపోద్ది. ఇప్పుడు కొంచెం పసుపు, వేస్తున్నాను. సాల్ట్ కూడా వేద్దామండి. కారం అవసరం లేదు, దీనికి పెద్ద కారం లాగదండి. ఉప్పు సరిపడగా వేయండి. చూసి మళ్ళీ వేద్దాం. సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కొబ్బరి వేద్దాం. ఒకసారి కొబ్బరి వేసి కలిపేద్దాం. ఇలా ఫ్రై చేసేసుకుని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. చూసి సరిపోతే కొంచెం వేద్దాం. కొంచెం పడుతుంది. ఉప్పు వేసి కలిపేసి ఒకసారి వేద్దామండి. బాగా మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టి. ఫ్రై అయిపోయిందండి. ఉప్పు చూసాను, సరిపోయింది. బాగా వేగిపోయింది. చాలా ఆరోగ్యం అండి ఇది, బ్లడ్ పడుతుంది. ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు, అవి కూడా బలమే.
బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అవి వండుకుని తింటే చాలా మంచిది. ఇంకా ఆపేద్దాం. ఇదిగోండి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం అండి. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈజీగా. బీట్రూట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి. అందరూ ఈజీగా చేసుకోవచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం, పుష్టికరమైన ఆహారం, బ్లడ్ పడుతుంది అందరికీ. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్ అండి.